హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరస ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఏం చూపించబోతున్నానంటే మా బాల్కనీ గార్డెన్ చూపించబోతున్నానండి. మా బుల్లి గార్డెన్ బాల్కనీ గార్డెన్ చూపిస్తున్నాను. ఎందుకంటే దానిలో కొన్ని మొక్కలు చూపిస్తాను అన్నమాట. పైన టెర్రస్ మీద కానీ అలాగే రెంట్ హౌస్లు ఉన్నప్పుడు బాల్కనీలో మొక్కలు ఎలా సెట్ చేసుకోవాలనేది, చిన్న ప్లేస్లో ఎలా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఎక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఎలా మొక్కలు పెంచుకోవాలనేది ఈ గార్డెన్ చూపిస్తాను. ఒకసారి చూసేయండి. చాలా చిన్నగా కూడా ఉంటుంది. మొక్కలకు నీళ్ళు పోసినా కూడా కిందకి రాకుండా ఎలా పెట్టాను అనేది ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. బాల్కనీలో మొక్కలు ఎవరైనా డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక చిన్న యూస్ఫుల్ వీడియో అండి, తప్పకుండా చూడండి. ఈ వీడియో కూడా మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఎలా పెట్టుకోవాలనేది కొంచెం ఆలోచన కూడా వస్తుంది అనమాట. తప్పకుండా చూడండి. నచ్చిన వాళ్ళకి లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ప్లేస్లోనే ఎలా సెట్ చేసుకోవాలనేది తెలుస్తుంది అనమాట. చిన్న బాల్కనీని కూడా ఎలా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. వాల్స్ కూడా డెకరేట్ చేసుకోవచ్చు. కొంచెం ప్రశాంతత కూడా ఉంటుంది ఈ మొక్కల వల్ల. గార్డెన్ దగ్గర 2 కుర్చీలు కానీ ఒక ఊయలు కానీ వేసుకుని కూర్చుని కాఫీ అన్నా లేదంటే న్యూస్ పేపర్ చదువుకుంటే మన చుట్టూ మొక్కలు ఉండడం వల్ల ఒక ఇండివిజువల్ హౌస్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అంటే అపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఆ ఫీలింగ్ ఉండదన్నమాట. లాంగ్స్ అన్న ఒంటగా ఉండదన్నమాట. మానసిక ప్రశాంతత అయితే ఉంటుందన్నమాట. మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. మొక్కలు చూస్తూ మనం కొంచెం న్యూస్ పేపర్ చదువుకున్నా లేకపోతే కాఫీ తాగుతూ ఉంటే మనకి బాగుంటుంది అన్నమాట. హ్యాపీగా కూడా ఉంటుంది అన్నమాట. సో మీకైతే యూజ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. అలా గార్డెన్లో కూర్చుంటే ఇండివిజువల్ హౌస్లో లాంగ్స్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అన్నమాట. అంత బాగుంటుంది. మెంటల్ స్ట్రెస్ కూడా ఉండదు. ఈజీగా జాబ్ చేసి వచ్చే వాళ్ళకి, వర్క్లు చేసి వచ్చే వాళ్ళకి ఇంట్లో కొంచెం మొక్కల మధ్య టైం స్పెండ్ చేస్తే ఉన్నాయంటే కొంచెం గార్డెనింగ్ వాటిల్లోకి వెళ్తాం అన్నమాట. పని చేయడానికి ఆటోమేటిక్గా ఫిజికల్ కూడా వస్తుంది. నెక్స్ట్ మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. సో చిన్న బాలకైనా కూడా మనం ఆర్గనైజ్డ్గా స్పేస్ యూజ్ చేసుకుని మొక్కలను పెంచుకోవచ్చు. అదనమాట. ఇప్పుడైతే మనం మొక్కలను చూద్దాం ఒకసారి. బాల్కనీ పెద్దదైనా చిన్నదైనా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది స్పేస్ అనేది. డిఫరెంట్ షేపుల్లో ఉంటాయి కాబట్టి బాల్కనీస్ అన్నీ ఒకేలాగా డిజైన్ చేయడం అనేది కుదరదు అన్నమాట. బాల్కనీని ఫస్ట్ బాల్కనీ మీకు ఎంత స్పేస్ ఉన్నదాన్ని బట్టి పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే ఒక్కొక్కసారి అయితే స్టెప్స్ ఉంటాయన్నమాట. సెకండ్, థర్డ్, 5, 5th స్టెప్స్ అని ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్లో పాట్స్ బలంగా పెట్టుకోవచ్చు. 5 స్టెప్స్ అనుకోండి, ఒక కార్నర్లో పెట్టుకుని ఒకదానికి 3 పాట్స్ పెట్టుకుంటే మొత్తం 15 పాట్స్ వస్తాయి అన్నమాట. రకరకాలుగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మొక్కలు అనేవి. బాల్కనీ అనమాట. స్టాండ్తో పెట్టాను, అంటే సింగిల్ స్టాండ్తో పెట్టానండి. మొక్కలైతే కింద మట్టి రాకుండా ఏం లేకుండా బాండీలాగా పెట్టాను అనమాట. ఇలాగ స్టెప్పుల బలంగా పెట్టుకోవచ్చు. పువ్వులు పూసేవి, మనీ ప్లాంట్స్ లాంటివి కూడా ఇలాగా బాల్కనీలో మనీ ప్లాంట్ని రౌండింగ్గా ఎక్కించుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్నమాట. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మనీ ప్లాంట్స్ని రౌండింగ్గా అల్లించుకుని బకెట్లో పెట్టి అల్లించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే తీగలాంటి మొక్కలు కూడా అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇలాగా ఒక బాటిల్లో వేసి కూడా పెట్టాను. అలా మన ఇష్టం వచ్చినట్టుగా స్పేస్ పెట్టుకుని వేసుకుంటుంది. ఈ మొక్కల వల్ల ఆక్సిజన్ పీల్చడం వల్ల కూడా మనకు మంచిగా ఉంటుందండి. చూసారు కదా, గ్రీనరీగా ఉండడం వల్ల. అనేది తగలని ప్రాంతంలో అయితే ఒకసారి అయితే పైనుంచి కిందక నీళ్ళు కొట్టండి. తర్వాత రోజైతే ఫుల్గా వాటర్ వేయండి. తర్వాత కొన్ని రోజుల వరకు వాటర్ వేయండి. ఎందుకంటే అక్కడ ఎండ తగలదు కాబట్టి వాటర్ అనేది అది డ్రై అవ్వకుండా అలా ఉండిపోద్ది అనమాట. అలా ఉండడం వల్ల మొక్క కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎండ తగిలి ప్రదేశంలో అయితే వేసుకోవచ్చు. వర్మీ కంపోస్ట్స్ అలాగే కోకోనట్ ఫీట్ కూడా బయట అమ్ముతున్నారండి పాట్స్లో పెట్టి. అవి తెచ్చి వేసుకుంటే మొక్కలకు వేసుకుంటే వేసవికాలంలో అయితే డ్రాప్ బై డ్రాప్ పడుతుందండి వాటరు. మొక్క అనేది వదలకుండా ఉంటుంది అన్నమాట. గ్రీన్నెస్గా ఉంటుంది.
అలాగే పసుపులు కంపోస్ట్ కూడా ఉంటుంది, అలాగే మేకల కంపోస్ట్ ఉంటుందండి. అంతే తప్ప కెమికల్స్ ఏవి వాడకూడదు. మొక్కలు అనేవి కొన్నాళ్ళ నుండి చనిపోతాయి అన్నమాట. బాల్కనీ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇవండి. ఇదండి నాకు తెలిసిన బాల్కనీ గురించి, గార్డెన్ గురించి చెప్పిన విషయాలు అయితే. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి.